కర్నూలు పట్టణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కేవీఆర్ మహిళా కళాశాలకు ఎంతో గుర్తింపు ఉంది. ఈ కళాశాలలో ఇంటర్, డిగ్రీ కళాశాలలో ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా 2 కాలేజీల యాజమాన్యాల మధ్య స్థల వివాదం కొనసాగుతోంది. ఇంటర్ కళాశాలకు కేటాయించిన భవనాలను డిగ్రీ కళాశాల వాళ్ళు ఇవ్వటం లేదని విద్యార్థులు కళాశాల ఆవరణలో పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళన చేశారు. కళాశాల సమస్యలను పరిష్కరించేందుకు ఇంటర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్తో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సమావేశం నిర్వహించారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తారని ఎంపీ విద్యార్థులకు హామీ ఇచ్చారు. కర్నూలు కేవీఆర్ డిగ్రీ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్ చిన్న ఇష్యూ ఉన్నది, కాంట్రవర్సీ ఉన్నది. ఆ కాంట్రవర్సీని ఈరోజు సాల్వ్ చేద్దామనే ఉద్దేశంతో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారితో, తర్వాత డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడడం జరిగింది. ఇది గత 3-4 ఇయర్స్ నుంచి కూడా ఈ కాంట్రవర్సీ అట్లాగే చిలికి గాలివానకు పెద్దగా అయిపోయింది. కోర్టు కూడా డెసిషన్ ఇచ్చింది. ఇక్కడ 13 acres ఆఫ్ ల్యాండ్ అవైలబుల్ ఉంది. ఈ 13 ఎకరాలలో 2 ఎకరాలు జూనియర్ కాలేజీకి ఇమ్మని, అలాగే కలెక్టర్ గారు కోర్టు ఆర్డర్ ప్రకారం 14 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే 14 బిల్డింగ్స్, ఆ 14 రూమ్స్ జూనియర్ కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. అది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. దానికి కారణం ఏంటి కనుక్కోవడానికి వచ్చాను. సో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అడిగితే ఏమన్నారంటే, మేము అక్కడి నుంచి తీసేసిన ఎక్విప్మెంట్ కానీ లైబ్రరీ బుక్స్ కానీ ఎక్కడ పెట్టుకోవాలి, మాకు ప్రత్యామ్నాయం చూపించండి అని చెప్పి వారు కోరారు. సో ఇరువురి సమస్యలు కూడా విని ఇరువురికి సామరస్యంగా ఒక మంచి పరిష్కారం ఆలోచిద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, సుమారు జూనియర్ కాలేజీలో 1200 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకప్పుడు ఇదే జూనియర్ కాలేజీలో 2400 మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఎందుకంటే స్ట్రెంత్ తగ్గిపోయిందని చెప్తే, మాకు ఇక్కడ హాస్టల్ వసతి ఇంతకుముందు ఉండింది, ఇప్పుడు లేదండి. హాస్టల్ ఎక్కడో బయట ప్రైవేట్ హాస్టల్స్లో కానీ బీసీ హాస్టల్స్లో ఉండి రోజు వాళ్ళు అక్కడి నుంచి ఆటోలో వస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ భయపడి సెక్యూరిటీ లేదని ప్రతి నెల 700 ఖర్చు అవుతుందని చెప్పి పేరెంట్స్ కూడా ఈ కాలేజీలో విద్యార్థులను చేర్పించడం లేదు. సో మరి ఇది బడుగు బలహీన వర్గాల వాళ్ళకు